భయం అంటే ఏంటి? పాపం చేయకుండా బ్రతకడం, నీతిగా బ్రతకడం, దైవ క్రమంలో బ్రతకడం. అట్లా బ్రతికితే జోబే నిండదు బ్రదర్. జోబే నిండకపోతే కడుపు కొడతాడు బ్రదర్ దేవుడు. జోబే నింపుకున్నదంతా ఖాళీ చేయడం కూడా దేవునికి తెలుసు బ్రదర్. అందుకే భయపడాలి. దేవా, నాకు కలిగిన వాటితో సంతృప్తి చెందుతాను, చాలు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఎవరినో ఏడిపించి నాకేమొద్దు. నాకు ఇచ్చిన దానితో నేను సంతృప్తి పడతాను. నా ఉద్యోగమా, నా వ్యాపారమా, నా చేతుల కష్టార్జితమా, చాలు. నేను పాపముగా చేయను ప్రభువా. మీరు యోసేపును చూస్తున్నప్పుడు బహుశా ఆ పోతిఫర్ ఇంట్లో ఆమెతో పాపం చేసింటే అక్కడక్కడే బ్రతకాల్సిందొచ్చు. అది కూడా భయంగా బ్రతకాల్సిందొచ్చు. ఏదో ఒక రోజు దొరుకుతాడేమో, పోతిఫర్కు చంపేస్తాడేమో, భయంగా బ్రతకాల్సిందొచ్చు. కానీ దేవునికి భయపడ్డాడు. చెరసాల్లో శిక్ష అయితే పొందాడు. కొద్ది రోజులు ఉన్నాడు. తదుపరి ఆ దేశానికి ప్రధాని స్థాయిలోనికి వెళ్ళి ఎవరెవరైతే తనను చెరసాల్లో పెట్టించారో వాళ్ళ ఆకలి కూడా తీర్చేటటువంటి ఒక గొప్ప వ్యక్తి అయ్యాడు.